యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. దగ్గరికి లాగి హగ్గింగ్ చేసుకోవాలి. దగ్గర లాగితే ఎక్కడ లేని శరీరంలో ఒక రకమైన ఆ లవ్ హార్మోన్స్ ఎప్పుడైతే మనసు కలుగుతుందో, మనసులో సెక్స్ వెంటనే శరీరం బ్రెయిన్లోంచండి ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక కెమికల్, ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అండి, దీన్ని లవ్ హార్మోన్స్ అంటారు. అలాగే డోపమిన్ ఒక రకమైన హార్మోన్ వస్తుంది. ఆ డోపమైన్ కెమికల్ కూడా సెక్స్ని పెంచుతుంది. ఈ ఆక్సిటోసిన్, డోపమైన్, అది ఎసిడోపైన్ అని ఇంకో రకమైన హార్మోన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మూడుని ఎలివేట్ చేస్తాయి. మూడు ఎలివేట్ అవ్వాలి. సెక్స్లో పాల్గొనాలంటే ముందు 3 ఎలివేట్ అవ్వాలి, 3 పెరగాలి, 3 రావాలి, 3 కలగాలి, 3 రావాలి, 3 పెరగాలి. అప్పుడు 3 పెరిగినప్పుడు అప్పుడు సెక్స్ అంటే. అంచేత హగ్గింగ్ చేసుకోవాలి. హగ్గింగ్ చేసే అమ్మాయి ఎప్పుడైతే ఇలా హగ్ చేశారో వెంటనే బ్రెయిన్లోంచి కెమికల్స్ వస్తాయి, లవ్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ వాళ్ళిద్దరిని మరింత దగ్గరగా క్లోజ్గా చక్కగా మంచిగా చేసేస్తాం కూడా చాలా ఇదిగా. అంచేత ఎప్పుడు కూడా సెక్స్లో పాల్గొనాలంటే ముందు కావాల్సిన హగ్గింగ్ కావాలి. ముందు మనసులో అన్నిటికీ నువ్వు నాకు కావాలి, నీ పొందు కావాలి, నీ నుంచి నాకు సుఖం కావాలి, నేను నీతో సుఖం పొందాలి అనే ప్రేరణ ఆలోచన మొత్తం మనసులో కలగాలి. అది లేనిది ఇంకేంటండి సెక్స్ ఒక్కరితో ఒకటికి రావాలి. అలాగ వచ్చిన తర్వాత దగ్గర ఎప్పుడైతే వచ్చేసి అమ్మాయి బుద్ధి పెడితే వీడు వెళ్ళిపోయి తలకాయ వచ్చేసారు. ఆ బొగ్గలు రుద్దు చేసుకుంటాడు, అని ముద్దు పెట్టేసుకుంటాడు. ఆ ముద్దు పెట్టుకోగానే ఇక ముద్దు పెట్టారనుకుంటున్నాం. ఈ ముద్దు పెట్టగానే బ్రెయిన్లో కెమికల్స్ మళ్ళీ దూసుకొస్తాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ చాలా వస్తుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అక్కడి నుంచి ఎక్కడలేనటువంటి మనిషికి లోపల నుంచి మనకి ఎలా ఉంటుందంటే ఒక అగ్గిపల్ల వెలిగిస్తే ఒక కాగితం ఇంకోటి అలా మండినట్లుగా ఇక్కడ రగులుకుంటుంది వేడి. ఏం వేడి? సెక్స్ వేడి రగులుకుంటుంది. ఆ రకంగా చెప్పలేని హాయి కలుగుతుంది. చలికాలంలో చలిమంట వేసుకుంటే ఆ చలిమంట మంచి నులువెచ్చని హాయిని కలిగిస్తుంది. ఆరంగానే ఆ పొందు ఒక ముద్దు ఉంది, అక్కడ పెదాలు 2 లాక్ చేసుకోవాలి గట్టిగా. ఎంత గాఢంగా ఇద్దరు ముద్దు పెట్టుకుంటారో అంత ఎక్కువగా లోపల కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్ అని. ఎంత గాఢంగా ముద్దు పెట్టుకుని ఆ గాఢంగా ముద్దు మనిషికి లాక్ చేసేసినట్లు, ఒక తాళం వేసేసినట్లు, ఆ పెదాలది జిగురుతో అంటుపోయినట్లు చేసుకోవాలి. దాంతో మనిషి కళ్ళ మత్తు కమ్మేస్తాయి. ఏమొస్తుందంటే ఆ టైంలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అంటారు. ఈ ఎండార్ఫిన్స్ అనేది బ్రెయిన్లో సెపరేట్గా ఒక కెమికల్స్వి. ఈ కెమికల్స్ మనిషిలో తెలియని మత్తుని కలిగిస్తాయి. ఇద్దరు మనసు పడ్డారనుకోండి, వాళ్ళు మనసు పెట్టి గట్టిగా కోలించుకున్నారనుకోండి, గట్టిగా ముద్దు పెట్టి అలా పెట్టి ఆ కళ్ళతో మైకం కనబడుతుంది. ఒక నిద్ర వచ్చేసినట్టు ఒక మధురమైన ఫీలింగ్ కలుగుతుంది, నిద్ర వచ్చేటట్టు. ఎండార్ఫిన్స్ ఏంటండి? ఎండ్ అనేది అంటే ఎండో అంటే బ్రెయిన్లో నరువు సంబంధించి లోపల ఇన్సైడ్. ఆ మనం మార్ఫియా అంటాం, మార్ఫిన్ ఇంజెక్షన్స్ అంటాం. ఈ మార్ఫిన్ ఇంజెక్షన్ ఏం చేస్తాయండి? మనుషుల్లో తెలియని మైకాన్ని కలిగిస్తాయి, నొప్పి కలగకుండా చేస్తాయి అన్నమాట.
మార్ఫియా ఇంజెక్షన్ చదవడం కానీ ఎండార్ఫిన్స్ అని కూడా ఆరగానే మార్ఫియా తీసుకుని కొంతమంది పెత్తిలి డ్రగ్స్ తీసుకుంటారు కదా, ఎల్ఎస్సి తీసుకుంటారు కొంతమంది, మార్ఫియా పెత్తిలిన్ను ఇది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళలో ఒక రకమైన మంచి హాయిని కలిగించేటువంటి మూడ్ని పెంచేటువంటి చక్కని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.